గతంలో ఓంకార్ గారు 3 పర్యాయములు అధ్యక్షులుగా మంచిగా చేస్తూ మెంబర్షిప్ డ్రైవ్ చేస్తూ ధనంజయ్ గారు, మరి అలాగే ఇప్పుడు అండ్ రాజ్ కుమార్ గారు వారికి అప్పుడు సపోర్ట్ చేసి మరి ఇప్పుడు కూడా చేస్తున్నారు. మరి వీళ్ళందరికీ కూడా విశ్వనాథన్ గారు అన్నంటి ఉండి కనపడకుండా నెట్వర్క్ సైలెంట్ వర్క్ చేస్తారు. వారి పేరు కోసం కాకపోయినా సేవ కోసం వారు ముందున్నారు. భవిష్యత్తులో వారు కూడా ప్రెసిడెంట్ చేయాలని నేను కోరుతున్నాను. నెక్స్ట్ ప్రెసిడెంట్ మరి ఈ సాయి గణేష్ వెనుకల రోడ్ క్లబ్కి ఒక ప్రత్యేకత ఉన్నదండి. ఏంటంటే వీసీ మాస్టర్ చర్చ్ ఇంటర్నేషనల్ వారు ఇచ్చినటువంటి క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ని ప్రతి ఒక్కటి చేస్తూ ఇంకా సొంతంగా కూడా అక్కడ పరిస్థితిని బట్టి ఆ సీజనల్గా ఏమేం చేయాలో క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్తో కాక వేరే డేస్ కూడా చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు, చక్కటి సేవా కార్యక్రమాలు, విభిన్నమైనటువంటి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కూడా సేవా కార్యక్రమాలే కాదు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, శ్రీరామనవమి కానివ్వండి, మరి మహిళలతో కుంకుమ పూజలు కానివ్వండి, ప్రతి పండుగ వారు చక్కగా రామాలయంలో వారు చక్కగా చేస్తూ వాళ్ళందరినీ కూడా వారు ఇన్వాల్వ్ చేస్తూ పిలుస్తున్నారు. మరి చలివేంద్రం 2వ తేదీ, మొదటిది ఒకసారి చేశారు, అది నడుస్తుండగానే ఇది 2వది. మరి రాజ్ కుమార్ గారు విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి, ఈ సంవత్సరంలో ఇంకెన్ని చలివేంద్రాలు పెడుతుందో, ఇంకెన్ని మధ్య కేంద్రాలు పెడుతుందో, ఇంకెంతమంది వీళ్ళు నిర్భాగ్యులైనటువంటి ఆర్యవైశ్యులకి ఎన్ని సరుకులు ఇప్పిస్తారో మరి ప్రెసిడెంట్ గారు వారు తలుచుకుంటే చక్కటి కార్యక్రమాలు చేసి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్లోనే ప్రథమ స్థానంలో వారు నిలబడి బెస్ట్ ప్రెసిడెంట్ రీజన్లో, డిస్ట్రిక్ట్లో, ఇంటర్నేషనల్లో కూడా వారు తీసుకోవాలని, గత ప్రెసిడెంట్ గారు తీసుకున్న పద్ధతిలోనే వారు కూడా తప్పనిసరిగా తీసుకోవాలని నేను వారిని తెలియజేస్తున్నా. వాసవి మాత కృపా కటాక్షాలు అన్నీ కూడా ఆరోగ్యంగా ఆనందంగా అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.